నమస్తే అండి, నేను విజయశీల ఫ్రమ్ సంప్రద, మేకింగ్ ట్రెడిషన్స్ మోర్ ఫ్యాషనబుల్. ఈరోజు మనం ప్యూర్ కంచి కాటన్ శారీస్, మంచి ట్రెడిషనల్ అలాగే మైథలాజికల్ మోటివ్తో పాటు ఉన్న చీరల్ని చూద్దాం. ఇరుతలై పక్షి మోటివ్స్తో ఉన్న ఈ చీరల్ని అలాగే వాటిలో ఉన్న పనితనం గురించి కూడా తెలుసుకుందాం. ఫస్ట్ శారీ వచ్చేసి డార్క్ రెడ్డిష్ పింక్ కలర్ కాంబినేషన్, టమాటో పింక్ అని కూడా మనం అనొచ్చు. ఈ డార్క్ కలర్ కాంబినేషన్కి మస్టర్డ్ ఎల్లో బార్డర్తో టూ సైడ్స్న ఈక్వల్ బార్డర్స్ తీసుకున్నాము. పైన కింద ట్రెడిషనల్ రుద్రాక్ష మోటివ్స్తో పాటుగా మనకి ఒక చిన్నటి బోర్డర్ లాగా పైన కింద ఇవ్వడం జరిగింది. సెంటర్ పార్ట్కి వస్తే మొత్తం చెక్స్ ప్యాటర్న్లో ఏదైతే మనం కంచిపట్టు చీరల్లో చూస్తుంటామో అలాంటి డిజైన్తో పాటు అందంగా వీవ్ చేశారు. ఆల్టర్నేటివ్గా మనకి ఒక రో అంతా జ్యూట్ వీవింగ్తోనూ మరో రో అంతా థ్రెడ్ వీవింగ్తో పాటుగా వచ్చింది. బూటీస్ అంతా మనకి ట్రెడిషనల్ మోటివ్ ఇరుతలై పక్షి అని అంటారు, అంటే టూ హెడెడ్ బర్డ్ అని అర్థం. ఒక పక్షికి రెండు తలలు ఉన్న మోటివ్ని తీసుకుని ఆల్టర్నేటివ్గా ఒక రుద్రాక్ష మోటివ్ మనకి హోల్ శారీ ఇలాగే కంటిన్యూ అవుతూ వెళ్తుంది. సో శారీలో ఎక్కడ మనకి ప్లెయిన్గా వదిలేకుండా హోల్ శారీ ఇలాగే చెక్స్తోనూ ఈ అందమైన మోటివ్స్తోనూ అందంగా వీవ్ చేశారు. కంప్లీట్ రిచ్ వీవింగ్తో పాటుగా ఉన్న ఈ శారీకి పళ్ళుని కూడా అంతకు తగ్గట్టుగానే వీవ్ చేయడం జరిగింది. పళ్ళులో అంతా పీకాక్స్ అలాగే హార్స్ మోటివ్స్తో పాటు ఈ శారీ పళ్ళునంతా వీవ్ చేశారు. పైన ఒక రో అంతా ట్రెడిషనల్ పీకాక్ మోటివ్స్, ఫ్లవర్స్, లీవ్స్ అంతా ఒక లత లాంటి డిజైన్తో మనకి ఒక రో అంతా వచ్చింది. నెక్స్ట్ రోలో హార్స్ మోటివ్స్ని అంతా తీసుకున్నారు. సెంటర్ పార్ట్లో అంతా జిగ్జాగ్ ప్యాటర్న్లో, వేవ్స్ ప్యాటర్న్లో మనకి ఇదంతా థ్రెడ్ వీవింగ్తో పాటుగా ఉంది. ఈ శారీతో పాటు ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ మనకి వచ్చింది. శారీలో వచ్చిన చెక్స్ కానీ బూటీస్ కానీ మనకి బ్లౌజ్ పార్ట్లో రాలేదు, ఎందుకంటే చీర అంతా హెవీగా రిచ్ వీవింగ్తో పాటుగా ఉంది కాబట్టి ఈ శారీకి ఇలాంటి ప్లెయిన్ బ్లౌజే బాగుంటుంది. నెక్స్ట్ కాంబినేషన్ వచ్చి లైట్ కలర్ కాంబినేషన్, పిస్తా గ్రీన్ పైన మనకి పింక్ కలర్ కాంబినేషన్తోనూ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్తోనూ థ్రెడ్ వీవింగ్ అంతా వచ్చింది. ఇంతకుముందు చూసిన ప్యాటర్నే అయినప్పటికీ కలర్ కాంబినేషన్ లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టుగా తీసుకోవడం వల్ల అఫీషియల్గా కూడా ఈ శారీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి, ట్రెడిషనల్ కలర్సే చూస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ కలర్ ఐడియల్గా సెట్ అవుతుంది. డార్క్ మెజెంటా కలర్ కాంబినేషన్ మీద థ్రెడ్ వీవింగ్ అంతా ఎల్లో కలర్ కాంబినేషన్తో రావడం వల్ల చీర కాంట్రాస్ట్ వేలో హైలైట్ అవుతుంది. నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి డ్యూయల్ టోన్లో గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్తో కల్నేతలో నేశారు. చీరలో బోర్డర్స్ మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో రావడం వల్ల కాంట్రాస్ట్ వేలో ఎలివేట్ అవుతుంది. బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వీవింగ్ అంతా ఈ చీరలో అందంగా నేశారు. డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ మీద ఎల్లో థ్రెడ్ వీవింగ్తో పాటు ఈ చీర ఎంత అందంగా బ్రైట్ కలర్ కాంబినేషన్స్తో ఎలివేట్ అవుతుందో చూస్తూనే ఉన్నారు. గ్రీన్ కలర్ కాంబినేషన్కి కాంట్రాస్ట్ మస్టర్డ్ ఎల్లో బార్డర్స్తో పాటుగా అలాగే థ్రెడ్ వీవింగ్ అంతా బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో ఈ శారీ హైలైట్ అవుతుంది. చూశారు కదండి, ట్రెడిషనల్ కంచి కాటన్ శారీస్, మంచి ఇరుతలై పక్షి మోటివ్స్తో పాటుగా ఉన్న చీరల్ని. ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే జెన్యూన్ హ్యాండ్లూమ్స్ని మాతో పాటు మీరు ప్రమోట్ చేయాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మరవద్దు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే రెగ్యులర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా సంప్రద ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం కూడా మరవద్దు.